హాయ్ స్టూడెంట్స్, దిస్ ఈజ్ వీర్ రాజు, లెక్చరర్ ఇన్ కామర్స్. ఈరోజు నేను చెప్పే టాపిక్ మార్జినల్ కాస్టింగ్. మార్జినల్ కాస్టింగ్ అంటే మనకి 6th సెమిస్టర్లో ఉన్న వాళ్ళకి, అంటే ఫైనల్ ఇయర్ ఇప్పుడు ఎగ్జామ్స్ రాసే వాళ్ళకి మార్జినల్ కాస్టింగ్ చాప్టర్లో ఉంటుంది. అదేవిధంగా ఇప్పుడు సెకండ్ ఇయర్ నుంచి ఫైనల్ ఇయర్కి వచ్చే 5th సెమిస్టర్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కాస్ట్ అకౌంటెన్సీలో కూడా ఈ చాప్టర్ ఉండడం జరిగింది. అంటే బీకామ్ 5th సెమ్ అండ్ 6th సెమ్ వాళ్ళకి కూడా ఈ చాప్టర్ అంటే ఈ సమ్ యూజ్ అవుతుంది. మోస్ట్ ఇంపార్టెంట్ మనకి ఏ ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు చూడండి. ఇక్కడ టోటల్ ఫిక్స్డ్ కాస్ట్ 18,000 ఇచ్చాడు, టోటల్ సేల్స్ 60,000, టోటల్ వేరియబుల్ కాస్ట్ 30,000, యూనిట్స్ సోల్డ్ 20,000. అంటే మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఫిక్స్డ్ కాస్ట్ ఇచ్చాడు, వేరియబుల్ కాస్ట్ ఇచ్చాడు. ఫిక్స్డ్ కాస్ట్ వేరియబుల్ కాస్ట్ కలిపితే టోటల్ కాస్ట్. ఓకే, టోటల్ కాస్ట్ మన దగ్గర ఉంది. టోటల్ సేల్స్ ఇచ్చాడు, అలాగే యూనిట్స్ సోల్డ్ ఇచ్చాడు. అంటే ఈ యూనిట్ సోల్డ్ 20,000, యూనిట్ సేల్ చేస్తే ఎంత వచ్చింది? టోటల్ సేల్స్ 60,000 రూపీస్ వచ్చింది వాడికి. ఓకే, మనకి కింద ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు చూడాలి. ఇక్కడ కంట్రిబ్యూషన్ పర్ యూనిట్ క్యాల్కులేట్ చేయమన్నాడు ముందు మనకి. అలాగే కంట్రిబ్యూషన్ పర్ యూనిట్ అంటే ఫార్ములా ఏంటంటే మనకి ముందు కంట్రిబ్యూషన్ ఫార్ములా ఈక్వల్ టు మనకి సేల్స్ మైనస్ వేరియబుల్ కాస్ట్, కాంట్రిబ్యూషన్ ఈక్వల్ టు అంటే టోటల్ కాంట్రిబ్యూషన్ ఈక్వల్ టు టోటల్ సేల్స్ మైనస్ టోటల్ వేరియబుల్ కాస్ట్ ఈక్వల్ టు మనకి కాంట్రిబ్యూషన్ ఆన్సర్ వస్తుంది. కానీ ఇక్కడ ఏం క్యాలిక్యులేట్ చేయమన్నాడు? కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ క్యాలిక్యులేట్ చేయమన్నాడు. కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ క్యాలిక్యులేట్ చేయమంటే మనకి సేల్స్ ఒక యూనిట్గా ఉండాలి, వేరియబుల్ కాస్ట్ కూడా ఒక యూనిట్గా ఉండాలి. అప్పుడు మాత్రమే మనం కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ క్యాలిక్యులేట్ చేయగలం. ఎందుకంటే టోటల్ కాంట్రిబ్యూషన్ అంటే సేల్స్ మైనస్ డైరెక్ట్గా సేల్స్ మైనస్ వేరియబుల్ కాస్ట్ చేస్తే డైరెక్ట్గా ఆన్సర్ వచ్చేస్తుంది కాంట్రిబ్యూషన్ ఆన్సర్. కానీ మనకు కావాల్సింది కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ అడిగాడు కాబట్టి ఇక్కడ సేల్స్ అండ్ వేరియబుల్ కాస్ట్ రెండు కూడా మనకి ఇందులో ఉండాలంటే యూనిట్లలో ఉండాలి. యూనిట్లలో ఉండాలంటే ముందు చూడండి, ఇక్కడ సేల్స్ అండ్ వేరియబుల్ కాస్ట్ యూనిట్లలో ఉండాలంటే మొత్తం టోటల్ సేల్స్ ఎంత? కానీ ముందు మనకి యూనిట్ పర్ మనకి ప్రైస్ సెల్లింగ్ ప్రైస్ క్యాల్కులేట్ చేయాలి కాబట్టి యూనిట్ పర్ సెల్లింగ్ ప్రైస్ ఎలా వస్తుందంటే టోటల్ సేల్స్ 60,000, యూనిట్ సోల్డ్ 20,000. అంటే 20,000 యూనిట్స్ని ఎంతకి సేల్ చేశాడు? 60,000 రూపీస్కి సేల్ చేశాడు. అంటే ఒక యూనిట్కి ప్రైస్ ఎంత అన్నది మనకి క్యాల్కులేట్ చేస్తే ఆన్సరు సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ అనేది వస్తుంది. చూడండి, సెల్లింగ్ ప్రైస్ per unit equal to total sales 60,000, units sold units 20,000. అంటే 60,000 యొక్క వాల్యూ ఎన్ని యూనిట్లు అమ్మితే వచ్చింది మనకి? 20,000 యూనిట్స్. అంటే చూడండి, అంటే సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ ఎంత అయిందండి? 3 రూపీస్ అయింది. అంటే మనకి ఫార్ములా కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ ఈక్వల్ టు సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ మైనస్ వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్. సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ మైనస్ వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్. సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ 3 రూపీస్ వచ్చింది. ఇంకేం కావాలండి మనకి? వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ కావాలి. సేమ్ ఇక్కడ వేరియబుల్ కాస్ట్ ఎంత అయింది? 30,000 అయింది. అంటే టోటల్ సేల్స్కి 30,000, అంటే టోటల్ 20,000 యూనిట్స్కి 30,000 మనకి వేరియబుల్ కాస్ట్ అయింది. మరి మనకి వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ ఈక్వల్ టు వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ ఈక్వల్ టు 20,000 యూనిట్స్కి 30,000 అయింది. అంటే ఒక యూనిట్కి ఎంత వస్తుంది? 30,000 బై 20,000 ఈక్వల్ టు 1.5 రూపీస్. అంటే ₹1.50. అంటే మనకి వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ ఈక్వల్ టు ₹1.50 వచ్చింది. సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ ఈక్వల్ టు 3 రూపీస్ వచ్చింది. ఇప్పుడు కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ ఈక్వల్ టు సెల్లింగ్ ప్రైస్ మైనస్ సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ మైనస్ వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్. సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ ఈక్వల్ టు ఎంత వచ్చిందండి మనకి? 3 రూపీస్ వచ్చింది.
అలాగే వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ ఎంత వచ్చింది మనకి 1.5 పైసా, అంటే 1.50 పైసా వచ్చింది. ఈక్వల్ టు కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ ఈక్వల్ టు ఆన్సర్ ఎంత అవుతుందండి? 1 రూపీ 50 పైసా అవుతుంది. 1 రూపీ 50 పైసా అంటే మనకి ఫస్ట్ ఆన్సరు కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ ఆన్సరు 1 రూపీ 50 పైసా వచ్చింది. దీన్ని మనం ఫస్ట్ పాయింట్ క్లియర్ అయ్యింది. ఓకే, మనకి ఒకవేళ కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ అని చెప్పకపోతే, కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ అని చెప్పకపోతే టోటల్ కాంట్రిబ్యూషన్ క్యాలిక్యులేట్ చేయాలి. టోటల్ కాంట్రిబ్యూషన్ ఎలా వస్తుందండి? టోటల్ సేల్స్ మైనస్ టోటల్ వేరియబుల్ కాస్ట్. అంటే టోటల్ సేల్స్ 60,000, టోటల్ వేరియబుల్ కాస్ట్ 30,000. 60,000 మైనస్ 30,000 ఈక్వల్ టు ఏమవుతుందండి? ఈక్వల్ టు 30,000 అవుతుంది. 30,000 ఏంటి? కాంట్రిబ్యూషన్. కాంట్రిబ్యూషన్ ఈక్వల్ టు 60,000 మైనస్ 30,000 ఈక్వల్ 30,000 కాంట్రిబ్యూషన్. కాంట్రిబ్యూషన్లో ఏమేమి ఉంటాయండి మనకి? ఫిక్స్డ్ కాస్ట్ ప్లస్ ప్రాఫిట్. ఈ రెండు కలిపితే మనకి కాంట్రిబ్యూషన్ మనకి ఆన్సర్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ వచ్చి సెల్లింగ్ ప్రైస్ మనకి కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ అయిపోయింది. ఇది ఆల్రెడీ మీరు సమ్ ఎక్కించుకుని ఉంటారు కాబట్టి ఇది ఒకసారి టెస్ట్ చేస్తున్నాను. నెక్స్ట్ ఏం క్యాలిక్యులేట్ చేయమన్నాడు అండి? మనకి బిఈపీ క్యాలిక్యులేట్ చేయమన్నాడు. బిఈపీ క్యాలిక్యులేట్ చేయమంటే బిఈపీ ఫార్ములా ఏంటంటే ఫిక్స్డ్ కాస్ట్ బై పీవీ రేషియో. అంటే మనం బీఈపీ ఫైండ్ అవుట్ చేయాలంటే కంపల్సరీగా పీవీ రేషియో ఆన్సర్ మనకు తెలియాలి. ఓకే, పీవీ రేషియో ఆన్సర్ తెలియాలంటే థర్డ్ పాయింట్ ఏమన్నాడంటే మార్జిన్ ఆఫ్ సేఫ్టీ సేల్స్. మార్జిన్ ఆఫ్ సేఫ్టీ సేల్స్ మీన్స్ మనకి మార్జిన్ ఆఫ్ సేఫ్టీ సేల్స్ ఫార్ములా టోటల్ సేల్స్ మైనస్ బీఈపీ సేల్స్. టోటల్ సేల్స్ నుంచి బీఈపీ సేల్స్ అంటే సెకండ్ పాయింట్లో మనం ఏదైతే ఫైండ్ అవుట్ చేస్తామో దాని ఆన్సర్ని వేస్తే మనకి మార్జిన్ ఆఫ్ సేఫ్టీ సేల్స్ వస్తుంది ఆన్సరు. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ పాయింట్ ప్రాఫిట్ అండ్ వాల్యూమ్ రేషియో అంటే పీవీ రేషియో. పీవీ రేషియో ఫైండ్ అవుట్ చేయాలంటే మనకి ముందుగా మనకి పీవీ రేషియో ఫైండ్ అవుట్ చేస్తేనే బ్రేక్ ఈవెన్ పాయింట్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయగలం. ఎందుకంటే బ్రేక్ ఈవెన్ పాయింట్కి ఫార్ములా ఏంటి? ఫిక్స్డ్ కాస్ట్ బై పీవీ రేషియో. ఫిక్స్డ్ కాస్ట్ మన దగ్గర ఉంది, ఆల్రెడీ ఫిక్స్డ్ కాస్ట్ మన దగ్గర ఉంది. మనకి కావాల్సింది ఏంటి? ఇంకా పీవీ రేషియో కావాలి. కాబట్టి ముందు ఈ పాయింట్ ఫైండ్ అవుట్ చేద్దాం, ఆ తర్వాత బ్రేక్ ఈవెన్ పాయింట్కి వెళ్దాం. తర్వాత బ్రేక్ ఈవెన్ పాయింట్ వచ్చిందంటే ఆటోమేటిక్గా మార్జిన్ ఆఫ్ సేఫ్టీ సేల్స్ తెలుస్తుంది. ఆ తర్వాత వాల్యూమ్ సేల్స్ రిక్వైర్డ్ టు ఎర్న్ ఏ ప్రాఫిట్ 24,000 అంటే 24,000 మనకి ప్రాఫిట్ రావాలంటే సేల్స్ ఎంత రిక్వైర్మెంట్ ఉంటుంది అని మనకి క్వశ్చన్ చేశాడు. దాన్ని మనం దీనికి ఫార్ములా ఏంటంటే ఎక్స్పెక్టెడ్ సేల్స్. ఇది అంటే మన సేల్స్ ఎంత అనేది ఎక్స్పెక్ట్ చేయాలి కాబట్టి ఎక్స్పెక్టెడ్ సేల్స్ ఈక్వల్ టు ఫార్ములా ఎక్స్పెక్టెడ్ సేల్స్ ఈక్వల్ టు ఫిక్స్డ్ కాస్ట్ ప్లస్ ఎక్స్పెక్టెడ్ ప్రాఫిట్. ఫిక్స్డ్ కాస్ట్ ప్లస్ ఎక్స్పెక్టెడ్ ప్రాఫిట్ ఈక్వల్ టు 24,000. ఎక్స్పెక్టెడ్ ప్రాఫిట్ ఈక్వల్ టు 24,000. ఫిక్స్డ్ కాస్ట్ ప్లస్ ఎక్స్పెక్టెడ్ ప్రాఫిట్ బై పీవీ రేషియో. పీవీ రేషియో ఆల్రెడీ ఫైండ్ అవుట్ చేస్తుంటాం కాబట్టి మనం లాస్ట్ దానికి కూడా ఆన్సర్ మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ మనకి బీఈపీ అడిగాడు. బీఈపీ కంటే ముందు ఏం ఫైండ్ అవుట్ చేయాలనుకున్నాం? ఫ్రమ్ పీవీ రేషియో. పీవీ రేషియో ఈక్వల్ టు PV ratio equal to formula sales minus variable cost by contribution by sales into 100. అంటే మనకి పీవీ రేషియో సేల్స్ మైనస్ వేరియబుల్ కాస్ట్ బై సేల్స్ ఇంటూ 100. మనకి సేల్స్ ఎంత వచ్చిందండి? సేల్స్ ఈక్వల్ టు 60,000. వేరియబుల్ కాస్ట్ ఈక్వల్ టు 30,000 అండి. నెక్స్ట్ సేల్స్ ఈక్వల్ టు మళ్ళీ 60,000 ఇంటూ 100. 30,000 60,000 లెస్ మనకి మైనస్ 30,000 అంటే 30,000 బై 60,000 ఇంటూ 100. 3 zeros క్యాన్సిల్. 5
4 zeros and 2 equal to 50%. అంటే మనకి 30,000 by 60,000 into 100 equal to 50% PV ratio ఆన్సర్ వచ్చింది. PV ratio ఆన్సర్ ఎంత వచ్చిందండి? 50%. 30,000 by 60,000 అంటే మనకి ఇక్కడ మనకి 2 zeros క్యాన్సిల్, 2 0 క్యాన్సిల్ అండ్ 6 by 50 అంటే 300 by పైన వెళ్ళింది కాబట్టి 6 by 300 by 6 equal to 50%. ఓకే, ఇది మనకి టోటల్ పీవీ రేషియో. ఏదైనా కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ కన్నా మనకి పీవీ రేషియో కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ ఆల్రెడీ మనం కాల్కులేట్ చేస్తాం కాబట్టి దాని నుంచి కూడా మనం దీన్ని రాబట్టవచ్చు. ఎలాగంటే చూడండి, దీని ఫార్ములా సేల్స్ మైనస్ వేరియబుల్ కాస్ట్, సేల్స్ మైనస్ వేరియబుల్ కాస్ట్ బై సేల్స్ ఇంటూ 100, సేల్స్ మైనస్ వేరియబుల్ కాస్ట్ ఈక్వల్ టు ఫార్ములా దేని ఫార్ములా అంటే అది కాంట్రిబ్యూషన్ ఫార్ములా. చూడండి, కాంట్రిబ్యూషన్ ఈక్వల్ టు అంటే దీనికి ఎలా చేయొచ్చు, లేకపోతే వేరే రకంగా కూడా చేయొచ్చు అని చెప్తున్నా. ఎక్కడితో పాయింట్ అయిపోయింది. ఓకే, కాంట్రిబ్యూషన్ ఈక్వల్ టు ఇక్కడ 50% వచ్చింది గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇక్కడ 50% వచ్చింది కాబట్టి ఇక్కడ చూడండి పీవీ రేషియో ఇంకో ఫార్ములా ఏంటంటే కాంట్రిబ్యూషన్ by sales into 100. Contribution equal to sales minus variable cost, sales 60,000 and variable cost equal to 30,000 అంటే 30,000 by sales 60,000 into 100 సేమ్ 50%. ఓకే, నెక్స్ట్ దీన్నే పర్ యూనిట్ల పరంగా కూడా చేయొచ్చు. అంటే కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ ఎంత వచ్చిందని మనకి కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ 1 రూపీ 50 పైసా. సేల్స్ పర్ మనకి కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ తీసుకున్నప్పుడు సేల్స్ కూడా పర్ యూనిట్ తీసుకోవాలి. ఈక్వల్ టు 3 రూపీస్ ఇంటూ 100 50%. ఏదైనా ఎట్లా అయినా ఒకటే వస్తుందండి మనకు ఆన్సర్. మనకి పర్ యూనిట్ అన్నప్పుడు మొత్తం ఆ ఫార్ములాలు అన్నీ కూడా మనం యూనిట్కే తీసుకోవాలి. టోటల్ అన్నప్పుడు టోటల్ తీసుకోవాలి. ఓకే, 2 ఆన్సర్స్ వచ్చే మనకి ఏమొచ్చిందంటే పీవీ రేషియో ఆన్సర్ వచ్చింది. పీవీ రేషియో అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏంటంటే పీవీ రేషియో వచ్చింది కాబట్టి పీవీ రేషియో తర్వాత మనకి బ్రేక్ ఈవెన్ పాయింట్, ఓకే. డిఈపి ఈక్వల్ టు ఫార్ములా ఏంటంటే ఫిక్స్డ్ కాస్ట్ బై పీవీ రేషియో. ఫిక్స్డ్ కాస్ట్ ఎంత ఉందండి మన దగ్గర? 18,000 ఉంది. పీవీ రేషియో 50%. 50% అంటే 50% మీనింగ్ 50/100 అనమాట. అంటే 50/100. 18,000 ఈ 50/100 అలా పైకి తీసుకొస్తే 100/50 అవుతుంది. అంటే ఎంత అవుతుందండి? 18,000 into 2 36,000. బ్రేక్ ఈవెన్ పాయింట్ ఎంత వచ్చిందండి? 36,000 వచ్చింది. బ్రేక్ ఈవెన్ పాయింట్ మీనింగ్ ఏంటంటే బ్రేక్ ఈవెన్ పాయింట్ దగ్గర ఎటువంటి ప్రాఫిట్ కానీ లాస్ కానీ లేని పాయింట్ ఏదైతే ఉందో, సేల్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని బ్రేక్ ఈవెన్ సేల్స్ అని అనడం జరుగుతుంది. బ్రేక్ ఈవెన్ సేల్స్ అంటే ఏంటి? మనకి అక్కడ ఎటువంటి ప్రాఫిట్ కానీ ఎటువంటి సేల్స్ కానీ ఉండదు. అంటే 36,000 దగ్గర నో ప్రాఫిట్ అండ్ నో లాస్. బ్రేక్ ఈవెన్ పాయింట్ కూడా మనకి క్లియర్ అయింది. నెక్స్ట్ మనం ఏం క్యాల్కులేట్ చేయమన్నాడంటే మార్జిన్ ఆఫ్ సేఫ్టీ. మార్జిన్ ఆఫ్ సేఫ్టీ సేల్స్ ఈక్వల్ టు టోటల్ సేల్స్ మైనస్ BEP సేల్స్. టోటల్ సేల్స్ ఈక్వల్ టు 60,000. BEP సేల్స్ మనం ఫైండ్ అవుట్ చేస్తే ఎంత వచ్చిందండి? 36,000 వచ్చింది. టోటల్ సేల్స్ మైనస్ BEP సేల్స్ ఈక్వల్ టు 36. మనకి టోటల్ సేల్స్ 60,000 కాబట్టి BEP సేల్స్ ఈక్వల్ 36,000. టోటల్ 24,000. ఇది మార్జిన్ ఆఫ్ సేఫ్టీ సేల్స్. మార్జిన్ ఆఫ్ సేఫ్టీ సేల్స్ అంటే 24,000 అయితే మార్జిన్ ఆఫ్ సేఫ్టీ అంటే మనకి అది ఒక సేఫ్ మోడ్లో ఉండొచ్చు 24,000 సేల్స్ దగ్గర. ఓకే, నెక్స్ట్ మార్జిన్ ఆఫ్ సేఫ్టీ సేల్స్ కూడా మనకి ఆన్సర్ రావడం. నెక్స్ట్ మనల్ని 24,000 ప్రాఫిట్ రావడానికి సేల్స్ ఎంత అని అడిగాడు.
24,000 ప్రాఫిట్ రావాలంటే సేల్స్ ఎంత ఉండాలని అడిగారు కాబట్టి దానికి ఫార్ములా ఏంటంటే దానికి సేల్స్ ఎంత ఉండాలి అంటే మనకు కావాల్సిన రిక్వైర్మెంట్ ఏంటి సేల్స్ కాబట్టి సేల్స్ ఎక్స్పెక్టెడ్ సేల్స్ కావాలి expected sales equal to formula fixed cost plus expected profit by PV ratio. ఫిక్స్డ్ కాస్ట్ ఈక్వల్ టు ఫిక్స్డ్ కాస్ట్ గుర్తుపెట్టుకోండి ఫిక్స్డ్ కాస్ట్ ఎప్పుడు కూడా చేంజ్ కాదు ఓకే ఫిక్స్డ్ కాస్ట్ ఈక్వల్ టు ఫార్ములా మనకి ఫిక్స్డ్ కాస్ట్ ఈక్వల్ టు అమౌంట్ ఎంత అంటే 18,000 ఎక్స్పెక్టెడ్ ప్రాఫిట్ మనకి ఎంత ప్రాఫిట్ రావడానికి సేల్స్ అడిగాడు 24,000 ప్రాఫిట్ రావడానికి కాబట్టి ఎక్స్పెక్టెడ్ అంటే 24,000 ప్రాఫిట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం కాబట్టి 24,000 బై పీవీ రేషియో ఆల్రెడీ ఫైండ్ అవుట్ చేస్తాం 50/100 18,000 into 24,000 equal to 42,000 into 50/100 పైకి వస్తే 100/50 ఈక్వల్ టు 2 42,000 into 2 అంటే 84,000 అంటే ఎక్స్పెక్టెడ్ సేల్స్ ఈక్వల్ టు 84,000 అంటే 84,000 సేల్ చేస్తే మనకి ప్రాఫిట్ ఎంత వస్తుందంటే 24,000 ప్రాఫిట్ వస్తుంది కాబట్టి దీన్ని బట్టి ఫ్యూచర్లో మనకి ఎంత ప్రాఫిట్ రావాలో ఆ ప్రాఫిట్ని బట్టి సేల్స్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు సేల్స్ని బట్టి మనం ఫ్యూచర్ ఎంత సేల్ చేస్తే ఎంత ప్రాఫిట్ కావాలనేది కూడా మనం ప్రాఫిట్ ఫార్ములా వేసుకుని దాన్ని కూడా మనం రాబట్టవచ్చు ఓకే ఈ సమ్కి మనకి ఈ పాయింట్స్ అడిగారు కాబట్టి ఈ విధంగా చేసుకోవచ్చు ఇప్పుడు చూడండి మనకి జస్ట్ ఇంక సమ్ అయిపోయింది జస్ట్ ఒక ఫార్ములా ఒకటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను total sales equal to total cost plus profit అంతే కదా సేల్స్లో ఏముంటాయి టోటల్ కాస్ట్ ప్లస్ ప్రాఫిట్ కలిపి ఉంటుంది ఓకే టోటల్ కాస్ట్ మీన్స్ ఫిక్స్డ్ కాస్ట్ ప్లస్ వేరియబుల్ కాస్ట్ ప్లస్ ప్రాఫిట్ అంతే కదండి టోటల్ కాస్ట్ ఈక్వల్ టు ఫిక్స్డ్ కాస్ట్ ప్లస్ వేరియబుల్ కాస్ట్ టోటల్ ఫిక్స్డ్ కాస్ట్ వేరియబుల్ కాస్ట్ కలిపితే మనకి టోటల్ కాస్ట్ ఆన్సర్ వస్తుంది ప్లస్ ప్రాఫిట్ ఈక్వల్ టు టోటల్ సేల్స్ కాబట్టి ఇక్కడ చూడండి అంటే టోటల్ సేల్స్ ఏమేమి ఉన్నాయి మనకి ఫిక్స్డ్ కాస్ట్ వేరియబుల్ కాస్ట్ అండ్ ప్రాఫిట్ కలిపి ఉన్నాయి ఓకే మనకి ఇక్కడ ఏమడుగుతున్నారంటే కంట్రిబ్యూషన్ అంటే చూడండి కంట్రిబ్యూషన్ ఫార్ములా ఫిక్స్డ్ కాస్ట్ ప్లస్ కంట్రిబ్యూషన్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటంటే ఫిక్స్డ్ కాస్ట్ ప్లస్ ప్రాఫిట్ అంటే ఇక్కడ చూడండి మనకి టోటల్ సేల్స్ ఏమో ఉన్నాయి ఫిక్స్డ్ కాస్ట్ ప్లస్ వేరియబుల్ కాస్ట్ ప్లస్ ప్రాఫిట్ కంట్రిబ్యూషన్ ఫార్ములా ఏంటి ఫిక్స్డ్ కాస్ట్ ప్లస్ ప్రాఫిట్ ఇంకా మిగిలింది ఏంటండి వేరియబుల్ కాస్ట్ కాబట్టి సేల్స్ నుంచి సేల్స్ మైనస్ ఇక్కడ మిగిలింది ఏంటి ఇక్కడ సేల్స్ దేనికి సమానం అండి దేనికి ఈక్వల్ అవుతుంది ఫిక్స్డ్ కాస్ట్ ప్లస్ వేరియబుల్ కాస్ట్ ప్లస్ ప్రాఫిట్కి మూడింటికి మనకి టోటల్ సేల్స్ ఈక్వల్ అవుతుంది కాబట్టి కంట్రిబ్యూషన్ క్యాలిక్యులేట్ చేయమన్నాడు మనల్ని కాబట్టి టోటల్ సేల్స్ నుంచి వేరియబుల్ కాస్ట్ తీసేస్తామంటే టోటల్ సేల్స్ నుంచి వేరియబుల్ కాస్ట్ తీసేస్తే మిగిలింది ఏమవుతుందండి టోటల్ సేల్స్ మైనస్ వేరియబుల్ కాస్ట్ ఇక్కడ ప్లస్ ఇటీవీ వస్తే మనకి మైనస్ అవుతుంది కాబట్టి వేరియబుల్ కాస్ట్ తీసేస్తే ఏమవుతుందండి ఫిక్స్డ్ కాస్ట్ ప్లస్ ప్రాఫిట్ మిగులుతుంది మనకి ఓకే ఇక్కడ సేల్స్ మైనస్ వేరియబుల్ కాస్ట్ ఈక్వల్ టు కంట్రిబ్యూషన్ అవుతుందా కదా సేల్స్ మైనస్ వేరియబుల్ కాస్ట్ ఈక్వల్ టు కంట్రిబ్యూషన్ ఫార్ములా ఫిక్స్డ్ కాస్ట్ ప్లస్ ప్రాఫిట్ సింపుల్ ఇక్కడ మనకి ఈ కంట్రిబ్యూషన్ ఫార్ములా సేల్స్ మైనస్ వేరియబుల్ కాస్ట్ అన్నా యూజ్ చేయొచ్చు లేకపోతే ఫిక్స్డ్ కాస్ట్ ప్లస్ ప్రాఫిట్ అన్నా మనం యూజ్ చేయొచ్చు ఓకే వేరియబుల్ కాస్ట్ ఫైండ్ అవుట్ చేయమంటే సేల్స్లో ఏమేమి కలిపి ఉన్నాయండి మనకి సేల్స్లో ఏమేమి ఉన్నాయి మనకి ఫిక్స్డ్ కాస్ట్ ప్లస్ వేరియబుల్ కాస్ట్ ప్లస్ ప్రాఫిట్ ఉంది ఇప్పుడు వేరియబుల్ కాస్ట్ కావాలి కాబట్టి
సేల్స్ నుంచి సేల్స్ మైనస్ ఫిక్స్డ్ కాస్ట్ ప్లస్ ప్రాఫిట్ ఏమవుతుంది? కంట్రిబ్యూషన్ అవుతుంది. సేల్స్ మైనస్ కాంట్రిబ్యూషన్ ఈక్వల్ టు ఏమవుతుంది? సేల్స్ మైనస్ కంట్రిబ్యూషన్. కంట్రిబ్యూషన్ అంటే గుర్తుపెట్టుకోండి, ప్రాఫిట్ ప్లస్ ఫిక్స్డ్ కాస్ట్ ప్లస్ ప్రాఫిట్. అంటే సేల్స్ నుంచి ఫిక్స్డ్ కాస్ట్ ప్లస్ ప్రాఫిట్ తీసేస్తే మిగిలింది ఏంటి? వేరియబుల్ కాస్ట్. అంటే వేరియబుల్ కాస్ట్ ఫార్ములా మనకి సేల్స్ మైనస్ కంట్రిబ్యూషన్, సింపుల్. అలాగే ఫిక్స్డ్ కాస్ట్ ఎలా వస్తుంది? ఫిక్స్డ్ కాస్ట్ ఎలా వస్తుందంటే ఇక్కడ చూడండి, ఫిక్స్డ్ కాస్ట్ మనకి ఫార్ములా, ఫిక్స్డ్ కాస్ట్ని అడిగినట్టయితే ఇక్కడ మనకి ఏమున్నాయి? మనకి ఫిక్స్డ్ కాస్ట్ ప్లస్ వేరియబుల్ కాస్ట్ ప్లస్ ప్రాఫిట్. మన ప్రాఫిట్ మైనస్ ఇక్కడ మనకి ఫిక్స్డ్ కాస్ట్ ప్లస్ ప్రాఫిట్ ఈక్వల్ టు ఏమవుతుంది? మనకి కంట్రిబ్యూషన్. కంట్రిబ్యూషన్ మైనస్ ప్రాఫిట్ ఈక్వల్ టు ఫిక్స్డ్ కాస్ట్ ఆన్సర్ వస్తుంది. కంట్రిబ్యూషన్ మైనస్ ప్రాఫిట్ ఈక్వల్ టు ఫిక్స్డ్ కాస్ట్ వస్తుంది, ఎందుకంటే కంట్రిబ్యూషన్లో ప్రాఫిట్ ఫిక్స్డ్ కాస్ట్ ఉన్నాయి కాబట్టి. ఓకే, మనకి ప్రాఫిట్ ఆన్సర్ కావాలంటే అదే కంట్రిబ్యూషన్ మైనస్, కంట్రిబ్యూషన్లో ఏమో కలిసి ఉంటాయి? మనకి ప్రాఫిట్ ప్లస్ ఫిక్స్డ్ కాస్ట్. ఆ కాంట్రిబ్యూషన్ నుంచి ఫిక్స్డ్ కాస్ట్ వేస్తే మిగిలిన ఆన్సర్ ఏమవుతుంది? ప్రాఫిట్ అవుతుంది. దీన్ని బట్టి మనం చాలా సింపుల్గా ఈ ఫార్ములాస్ని ఈ బేసిక్ నాలెడ్జ్లో మనం ఈ టెక్నికల్గా ఆలోచిస్తే చాలా సింపుల్గా గుర్తుపెట్టుకుని ఆన్సర్ చేయగలుగుతాం. మీరు కూడా ఇలాగే గుర్తుపెట్టుకోండి. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ క్లాస్లో కూడా ఇంకా మీకు ఈ చాప్టర్లో మోస్ట్ ఇంపార్టెంట్ సమ్ ఇంకోటి ఉంది, అది చెప్పి నెక్స్ట్ చాప్టర్లోకి వెళ్తాం. థ్యాంక్ యూ. నెక్స్ట్ సమ్ వచ్చి ఫిక్స్డ్ కాస్ట్ 90,000, సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ 12 రూపీస్ అండ్ వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్. మనకి వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ అనేది ఎలా ఇచ్చాడంటే డైరెక్ట్ మెటీరియల్ 5 రూపీస్, డైరెక్ట్ లేబర్ 2 రూపీస్, ఓవర్ హెడ్స్ 100% ఆన్ లేబర్. అంటే మనకి ఏ విధంగా ఇచ్చాడు అంటే వేరియబుల్ కాస్ట్ అనేది డైరెక్ట్గా ఇవ్వలేదు, 3 పాయింట్స్ ఇచ్చాడు, 3 ఎక్స్పెన్సెస్ ఇచ్చాడు. ఈ 3 కూడా మనకి మన వేరియబుల్ కాస్ట్లోకి వస్తాయి. అదేంటంటే డైరెక్ట్ మెటీరియల్ 5 రూపీస్ ఇచ్చాడు, డైరెక్ట్ లేబర్ 2 రూపీస్ ఇచ్చాడు, ఓవర్ హెడ్స్ 100% ఆన్ లేబర్. అంటే 100% ఆన్ లేబర్ ఎంత అయితే ఉందో దాని మీద 100%, అంటే సేమ్ మళ్ళీ 2 రూపీసే. అంటే లేబర్ ఎంత అయితే ఉందో ఇది కూడా అంతే అమౌంట్ వస్తుంది, మళ్ళీ 2 రూపీసే వస్తుంది. అంటే ఇక్కడ ఈ 3 5 రూపీస్ ప్లస్ 2 రూపీస్ ప్లస్ మళ్ళీ ఇది ఓవర్ హెడ్స్ 2 రూపీస్ అన్నాడు కాబట్టి 2 రూపీస్ ఈక్వల్ టు 9 రూపీస్ ఈక్వల్ టు ఏమొస్తుందంటే వేరియబుల్ కాస్ట్ ఆన్సర్ వస్తుంది. ఓకే, మనకి ఫిక్స్డ్ కాస్ట్ అయితే టోటల్ ఫిక్స్డ్ కాస్ట్ ఇచ్చాడు, సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ అంటే మనకి మన యూనిట్లో ఇచ్చాడు సెల్లింగ్ ప్రైస్, అలాగే వేరియబుల్ కాస్ట్ కూడా యూనిట్లో ఇచ్చాడు. కాబట్టి ముందు మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? పీవీ రేషియో మనకి ఫైండ్ అవుట్ చేయమన్నాడు. పీవీ రేషియో ఈక్వల్ టు ఫార్ములా అలాగే పీవీ రేషియో ఈక్వల్ టు ఫార్ములా మనకి ఏంటి? పీవీ రేషియో ఈక్వల్ టు కాంట్రిబ్యూషన్ బై సేల్స్ ఇంటూ 100. ఓకే, ముందు మనకి సేల్స్ అంటే సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ మన దగ్గర ఉంది. కంట్రిబ్యూషన్ కూడా మనకి కాంట్రిబ్యూషన్ క్యాలిక్యులేట్ చేయడానికి ఫార్ములా ఏంటి? మనకి కంట్రిబ్యూషన్ అంటే టోటల్ కంట్రిబ్యూషన్ అవసరం అవ్వదు, ఎందుకంటే ఇక్కడ వేరియబుల్ కాస్ట్ సేల్స్ ప్రైస్ కూడా యూనిట్లో ఇచ్చాడు కాబట్టి కంట్రిబ్యూషన్ కూడా యూనిట్లోనే క్యాలిక్యులేట్ చేయాలి. కంట్రిబ్యూషన్ పర్ యూనిట్ ఈక్వల్ టు సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ మైనస్ వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్. ఓకే, మనకి సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ మైనస్ వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ ఫార్ములా. ఓకే, కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ ఈక్వల్ టు సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ అంటే 12 రూపీస్ ఇచ్చాడు, అలాగే వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ అంటే ఈక్వల్ టు 9 రూపీస్ అనుకున్నాం. 9 రూపీస్ ఎలా వచ్చిందంటే తెలిసింది కదండి మనకి, 5 రూపీస్ ప్లస్ 2 రూపీస్, 5 రూపీస్ డైరెక్ట్ మెటీరియల్, 2 రూపీస్ లేబర్ అండ్ ఓవర్ హెడ్స్ కూడా 100% ఆన్ లేబర్ అన్నాడు కాబట్టి ఇది ఎంత అయితే ఉందో ఇది అంత ఉంటుంది, అంటే 9 రూపీస్. అంటే 12 మైనస్ 9 ఈక్వల్ టు 3 రూపీస్. కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ ఈక్వల్ టు
3 రూపీస్ వచ్చింది. అంటే మనకి ఫార్ములా ఏంటి? పీవీ రేషియో ఈక్వల్ టు కంట్రిబ్యూషన్, అంటే కంట్రిబ్యూషన్ బై అంటే టోటల్ సేల్స్ అండ్ వేరియబుల్ ఎక్స్పెన్సెస్ సేల్స్ టోటల్ వాల్యూస్ ఇస్తే ఈ ఫార్ములా యూజ్ చేసుకోవాలి. యూనిట్లో ఇస్తే దీని బదులు కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్, కాంట్రిబ్యూషన్ మనకి సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ వేసుకుంటాం, అంటే యూనిట్లోనే వేసుకోవడం జరుగుతుంది. అంటే ఇచ్చిన లెక్కను బట్టి మనం ఫార్ములా యూజ్ చేయాలి. పీవీ రేషియో ఈక్వల్ టు కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ అంటే 3 రూపీస్ బై సేల్స్ సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ ఈక్వల్ టు 12 రూపీస్ ఇంటూ 100 ఈక్వల్ టు 25%. పీవీ రేషియో ఈక్వల్ టు 25% వచ్చింది. ఓకే, నెక్స్ట్ మనకి బిఈపి క్యాల్కులేట్ చేయమన్నాడు. బిఈపి ఈక్వల్ టు ఫార్ములా ఫిక్స్డ్ కాస్ట్ బై పీవీ రేషియో. ఫిక్స్డ్ కాస్ట్ ఆల్రెడీ మనకి ఇచ్చాడా లేదా? ఇచ్చాడు ఆల్రెడీ 90,000. పీవీ రేషియో 25/100 ఈక్వల్ టు 90,000 ఇంటూ 25/100 అలా పైకి వచ్చేటప్పటికి 100/25 3,60,000. బీఈపీ సేల్స్ ఈక్వల్ టు 3,60,000 వచ్చింది. ఓకే, నెక్స్ట్ మనకి ఏం క్యాల్కులేట్ చేయమంటాడంటే 5 lakhs సేల్స్ వద్ద ప్రాఫిట్ ఎంత అని అడిగాడు. అంటే ఇందాక మనకి దీని ముందు సమ్మలో అయితే మనకి ప్రాఫిట్ ఇచ్చాడు 24,000, ప్రాఫిట్కి సేల్స్ అండ్ రిక్వైర్మెంట్ ఎంత అని అడిగాడు, అంటే ఎక్స్పెక్టెడ్ సేల్స్. ఇక్కడ సేల్స్ ఇచ్చాడు 5 lakhs రూపీస్ సేల్స్ ఇచ్చాడు, దాన్ని అప్పుడు 5 lakhs సేల్స్ వద్ద ప్రాఫిట్ ఎంత అనేది క్యాల్కులేట్ చేయమన్నాడు. కాబట్టి సో ఎక్స్పెక్టెడ్ ప్రాఫిట్ అనమాట. మనకి ప్రాఫిట్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి? కాంట్రిబ్యూషన్ మైనస్ ఫిక్స్డ్ కాస్ట్. ప్రాఫిట్ ఈక్వల్ టు కాంట్రిబ్యూషన్ మైనస్ ఫిక్స్డ్ కాస్ట్. ఎందుకంటే కాంట్రిబ్యూషన్లో ఏమేమి కలిసి ఉంటాయి? ఫిక్స్డ్ కాస్ట్ ప్లస్ ప్రాఫిట్. కాంట్రిబ్యూషన్ నుంచి ఫిక్స్డ్ కాస్ట్ తీస్తే ప్రాఫిట్, కాంట్రిబ్యూషన్ నుంచి ప్రాఫిట్ తీస్తే ఫిక్స్డ్ కాస్ట్ ప్లస్ ప్రాఫిట్ ఈక్వల్ టు కాంట్రిబ్యూషన్. అంటే దీని నుంచే ఒక 4 ఫార్ములాస్ మనం రాబట్టడానికి ఈజీగా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ మనల్ని ఇక్కడ ప్రాఫిట్ ఈక్వల్ కాంట్రిబ్యూషన్ మైనస్ ఫిక్స్డ్ కాస్ట్. మరి ఫిక్స్డ్ కాస్ట్ ఆల్రెడీ చేంజ్ అవ్వదు కాబట్టి మన దగ్గర ఉంది. ఓకే, కాంట్రిబ్యూషన్ మన దగ్గర ఉంది కదా, అది యూజ్ చేయొచ్చు అంటే యూజ్ చేయకూడదు. సేల్స్ మనకి చేంజ్ అయిందంటే కంపల్సరీగా కాంట్రిబ్యూషన్ కూడా చేంజ్ అవుతుంది. ఇప్పుడు సేల్స్ మనకి ఎంత చేంజ్ అయింది? ఇక్కడ ఇప్పుడు 5 lakhs అన్నాడు, అంటే కాంట్రిబ్యూషన్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటంటే సేల్స్ ఇంటూ పీవీ రేషియో. సేల్స్ మనకి ఇప్పుడు ఎంత సేల్స్ ఉంటాయని చెప్పాడు? 5 lakhs సేల్స్ దగ్గర ప్రాఫిట్ అడిగాడు కాబట్టి ఎంత అయితే సేల్స్కి మన అవసరమో ఆ సేల్స్ వాల్యూ తీసుకోవాలి. ఇక్కడ మన లెక్కలో ఇచ్చిన సమ్లో ఇచ్చిన సేల్స్ అన్నది యూజ్ చేయకూడదు ఇక్కడ ప్రాఫిట్ ఫైండ్ అవుట్ చేయమన్నప్పుడు. ఓకే, 5 lakhs మనకి 5 lakhs ఇంటూ పీవీ రేషియో 25/100 ఈక్వల్ టు 1,25,000. కాంట్రిబ్యూషన్ ఈక్వల్ టు 1,25,000 వచ్చింది. నెక్స్ట్ మనకి ప్రాఫిట్ ఈక్వల్ టు ఫార్ములా కాంట్రిబ్యూషన్ మైనస్ అంటే 1,25,000 మైనస్ ఫిక్స్డ్ కాస్ట్ ఆల్రెడీ మన దగ్గర ఉంది 90,000 ఈక్వల్ టు 35,000. ఓకే, ప్రాఫిట్ ఈక్వల్ టు మనకి 35,000 వస్తుంది. ఎంత దగ్గర మనకి 5 lakhs సేల్స్ చేస్తే 35,000 ప్రాఫిట్ వస్తుంది. ఇది అంటే మనకి మార్జినల్ కాస్టింగ్లో ఆల్రెడీ 3 sums ఇంతకుముందు క్లాస్లో 1 sum చెప్పాను, ఈ క్లాస్లో 2 sums చెప్పాను. ఈ 3 sums చూసుకున్నారంటే మోస్ట్ ఇంపార్టెంట్, పబ్లిక్లో బాగా మీకు యూజ్ అవుతాయి. ఓకే, థ్యాంక్ యూ.